చేపల పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చేప ముక్కలకి కొద్దిగా పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైతం చింతపండు నానపెట్టేసుకోండి. మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అలాగే అల్లాన్ని వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. టమాటాలను కూడా మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె, దీంట్లోని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత టమాటా పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఉడికించేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ చేపల పులుసు కమ్మదనాని కోసం ట్రిక్ వారి ఇండియన్ మసాలా యూస్ చేస్తున్నానండి. ఈ ఫిష్ మసాలా జస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నామంటే చేపల పులుసు ఎంతో కమ్మగా వస్తుందండి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత చేప ముక్కలన్నీ కూడా వరుసగా ఇలా పెట్టేసుకొని చింతపండు పులుసు, తగినన్ని వాటర్, దీంట్లోనే కొద్దిగా బెండకాయలు వేసేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఎంతో కమ్మగా ఉంటుంది. మీరు కూడా చూసి ట్రై చేసేయండి.